హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఫ్యామిలీకి, మీకు అందరికీ మంచి జరగాలి, కుటుంబానికి మొత్తము. అలాగే మన ఈ సంవత్సరం మొత్తం 2025 కూడా మీ అందరికీ ఇలాంటి పండుగలే జరుపుకొని హ్యాపీగా, జాలీగా, సంతోషంగా ఉండాలి, ఎటువంటి ఇబ్బందులు పడకుండా వెళ్ళాలి అనేది మన న్యూమరాలజీ కాన్సెప్ట్. ఈ న్యూమరాలజీ కాన్సెప్ట్కు గాను మనందరం సంతోషంగా ఎలా ఉండాలి అనేది ప్రతి ఒక్క టాపిక్స్ మనం చెప్పుకుంటూ ముందుకెళ్తున్నాం. ఈ టాపిక్స్ని మీరు విని అర్థం చేసుకొని మీ యొక్క మొబైల్ నంబర్స్ మార్చుకుంటున్నారు. చాలామంది నేను చెప్పే విధానంలో మీ మొబైల్ నంబర్స్ని మార్చుకొని మీకు మీరే నంబర్స్ తీసుకొని మీ యొక్క లైఫ్ని చాలా సుఖవంతంగా చేసుకోవాలని చెప్పి నేనైతే ఆకాంక్షిస్తున్నాను. తెలియని వాళ్ళు కూడా ఈ న్యూమరాలజీ కాన్సెప్ట్ తెలియని వాళ్ళు చాలామంది కాల్స్ చేస్తున్నారు. చాలామందికి మంచి మంచి గురువుల దగ్గరికి వెళ్తున్నారు. అలాగే మన న్యూమరాలజీ కాన్సెప్ట్ ఎంతైతే పవర్ఫుల్లో మీ అందరికీ తెలుసు. ఏంటబ్బా సార్ ఇదంతా చెప్తున్నారంటే, నేను ఒక మంచి న్యూమరాలజీ పద్ధతి ఏ విధంగా ఉండాలన్నది చెప్పుకుంటూ ముందుకు పోతున్నాం. కానీ జనాలు మనం మంచి చేస్తే కూడా ఒక పద్ధతిలో ఇది మరి ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది నాకు తెలియట్లేదు. కానీ పండుగ వేళ ఒక బాధ పెట్టే విషయాలు తయారవుతున్నారు. మరి ఎందుకు ఇలా తయారవుతున్నారో, మరి మీరు మనుషులా కాదా, లేకపోతే ఇంకా మీకే తెలియాలి. నేను అనాల్సిన అవసరం లేదు. ఎవరినంటే ప్రతి విషయంలో క్రిటిసైజ్ చేయడం. ఒక అతను యాదవ్ అని అసలు కులం పేరు ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఏంటంటే ఈ వ్యక్తి నాకు ఏమంటున్నారు, సమాజ సేవ ఫ్రీగా చేయగలవా అంటున్నారు. నేను చెయ్యను. ఎందుకంటే నాకు ఏది ఫ్రీగా వస్తలేదు. ఎందుకు చేయాలి? లక్షలు ఇచ్చి నేర్చుకున్నాం. ఓకే, నా దగ్గరికి ఏం రామంటలేను, అది కూడా నేను చెయ్యను. ఎందుకు అంటే ఏదైనా ఒక వస్తువు ఇచ్చేటప్పుడు వస్తు మార్పిడి పద్ధతిలో ఖచ్చితంగా ఉండాలి. అది పూర్వకాలంలో ఉండేది, ఖచ్చితంగా ఉంది. ఇది నేను నా యొక్క సర్వీస్ని ఇవ్వడమే ఒక ఫ్రీ కాకుండా డబ్బుతో తీసుకునే సర్వీస్ చాలా బాగుంటుంది. ఫ్రీగా ఇచ్చే సర్వీసు ఎవరికి బాగుండదు. అది మీరు ఎలా అర్థం చేసుకున్నా నో ప్రాబ్లం. కానీ నేనైతే ఈ రోజు నుంచి ఫీజు 1546 ఉన్న ఫీజు 2346 కంపల్సరీ చేస్తున్నాను. అలాగే డైరెక్ట్ వచ్చే ఫీజు 5146 నుంచి 6396 చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా దీన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా, 6346, ఇది మీరు ఎలా రిసీవ్ చేసుకున్నా ఏమున్నా నాకు పోయేది ఏమీ లేదు, నాకు ప్రాబ్లం జరిగేదైతే ఏమీ లేదు. ఎందుకంటే నా సెక్యూరిటీలో నేను అంటే ఒక ఆరా పవర్ని ఫుల్గా సెక్యూర్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక పద్ధతిలో తక్కువ ధరలో చేసుకోండి బాబు అంటే ఇలాంటి క్రిటిసైజ్ వస్తున్నప్పుడు పెంచుకోవాల్సింది తప్పదు ఇంకా. ఎందుకంటే అది నేను ఎలా రిసీవ్ చేసుకోవాలో ఏమీ అనలేని పరిస్థితి. ఇంకొక వ్యక్తి గురించి కూడా మీకు చెప్తున్నాను. ఈ ఫీజుల పట్ల ఫ్రీ సర్వీస్ చేస్తావా అన్నాడు. కొన్ని మీకు క్లియర్గా కళ్ళకు అర్థమయ్యేటట్టు, కళ్ళకు కట్టినట్టు కొన్ని చెప్తాను. చాలామంది న్యూమరాలజిస్టులు ఎన్నో వేలకు వేలు తీసుకుంటున్నారు. ఈ వ్యక్తికి
క్వశ్చన్ చేసే వ్యక్తిత్వం ఎవరికాడ లేదు. ఎందుకంటే చంద్రమౌళి యాదవ్ ఒక మంచి వ్యక్తి, ఏమీ అనడు, ఏం చేసినా కూడా ఏమీ కాదని మీ ఉద్దేశం ఉండొచ్చు, కానీ చేయాల్సింది చేస్తే కోలుకోలేవు కూడా. ఇది పద్ధతి ప్రకారంగా ముందుకెళ్దాం. ఎవరిని ఏది అనాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. నా జోలికి రావద్దు, నేను ఎవరి జోలికి రావట్లేదు. నా పద్ధతిగా నేను చేసుకుంటున్నాను. వీడియో నచ్చకపోతే ఇగ్నోర్ చేసి పక్కకి వెళ్ళిపోండి. నువ్వు ఫ్రీగా చేస్తున్నావారా, ఫ్రీగా చేస్తావారా, నీకు దత్తాత్రేయ స్వామి ఎందుకురా, అసలు నువ్వు ఎవడివిరా? ఇన్ని రోజులు నేను అప్పులలో పడి కూరుకపోయి చస్తున్నా కూడా ఎవడు పట్టించుకోలేదు, నా చుట్టాలే పట్టించుకోలేదు. నువ్వెవడివిరా ఫస్ట్ అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి? నేను దత్తాత్రేయ స్వామి నాకు నా యొక్క గురువు అనుకుంటున్నా. కలియుగంలో ఎవరైతే గురువులు ఉన్నారో ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. ఆ గురువుల్ని నువ్వు దత్తాత్రేయ స్వామి అని నువ్వు ఎవడివి చెప్పడానికి? ఇది ఓకే. ఫ్రీగా చేస్తావారా నువ్వు సహాయం అంటే నేను చెయ్యను. ఆల్రెడీ చేసే సేవనే చాలా ఎక్కువ. ఈ సేవ వలన నువ్వు ఒక గవర్నమెంటే ఫ్రీ సర్వీస్ చేయట్లేదు. గవర్నమెంట్ టోల్ ట్యాక్స్ అని చెప్పి ఎందుకు చేస్తుంది? టోల్ ట్యాక్స్ రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసి వాటికి ఫీజు ఉంటేనే బాగుంటుంది, మనము రోడ్లని త్వరగా రిపేర్లు చేయొచ్చు, ఫండ్స్ రిలీజ్ అయ్యేసరికి టైం పడుతుందని చెప్పి ఒక టోల్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ పెట్టింది. అందరికీ స్వాగతం. అంటే గవర్నమెంట్కు ఖచ్చితంగా నేనైతే ఆ విషయంలో హ్యాట్సాప్ చెప్తున్నా. ఎందుకంటే టోల్ ట్యాక్స్ వసూలు చేయడం చాలా మంచిది. నెక్స్ట్, ఇంకా చాలామంది న్యూమరాలజిస్టులు ఉన్నారు. ఏదైనా సర్వీస్ తీసుకుంటున్నారు, ఎక్కువనే తీసుకుంటున్నారు నాకన్నా కూడా. నువ్వు క్వశ్చన్ చేసే దమ్ముందా? లేదు, నీకు ఎక్కడా లేదు. ప్రతి వస్తువు ఒక బిజినెస్ చేసే వ్యక్తి ఇప్పుడైతే వడ్ల వ్యాపారం కదా, ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని వడ్లు కొంటాడండి. నేను చిన్నప్పటి నుంచి చూశాను, మా కూడా వ్యవసాయదారుల కుటుంబమే. 300 రూపాయలు ఉండేది ఒకప్పుడు. 2000లో 2001, 2003లో ఆ టైంలో 300, 275 కేజెస్ వడ్లది. అంత తక్కువ ధర ఉన్నది దళారులు అనే వ్యక్తి వెళ్ళి 400, 500కు అమ్ముకునేవాళ్ళు. క్వశ్చన్ చేసే దమ్ముందా? లేదు. అట్లాంటిది ఒక మంచి చేసే వ్యక్తిని నువ్వు అది చేస్తావారా, ఇది చేస్తావారా? ఇన్ని సర్వీసులు ఉన్నాయి. మనము బయటికి వెళ్తే కాలు అడుగు తీసి పెట్టాలంటే ప్రతి ఒక్క దగ్గరికి రూపాయి ఖర్చు చేయాల్సిందే. చేయకపోతే పని అవ్వదు. నేనెందుకు ఫ్రీ చేయాలి? నాకు ఫ్రీ దొరకనప్పుడు నీకెందుకు ఫ్రీ చేయాలి? చెయ్యను నేను, అంతే. దయచేసి నువ్వు చేయాలనుకుంటే నాకు ఒక 10 కోట్లు పంపియు. నీ ద్వారా అందరికీ నేను ఫ్రీ చేస్తాను. నువ్వు అంత కోటీశ్వరుడు అయితే. నేనైతే ప్రజెంట్ అయితే కోటీశ్వరుని కాదు. ఫ్యూచర్లో అయినప్పుడు చేస్తానేమో. అయినా నా విద్యని నేను ఫ్రీ ఇవ్వదలుచుకోలే. గవర్నమెంట్ స్కూల్స్ ఉండి కూడా గవర్నమెంట్ స్కూల్కి వెళ్లకుండా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తూ వేలకు వేలు, లక్షల ఫీజులు తీసుకుంటున్నారు. రీసెంట్గా ఒక మిత్రుడు వాళ్ళ అబ్బాయిని నెల రోజుల నుంచి ఇంటి దగ్గర కూర్చోబెట్టుకున్నాడు డబ్బులు లేక. మరి ఆ స్కూల్ మేనేజ్మెంట్తో మాట్లాడి నువ్వు సాల్వ్ చేయించగలవా? మరి ఈ 1 month యొక్క చదువు ఆ అబ్బాయికి ఎడ్యుకేషన్ మొత్తము ఆగిపోయినట్టే కదా. వాళ్ళేమో ఫీజు తీసుకోరా? మళ్ళీ ఖచ్చితంగా ఫీజు ఎంతైతే చెప్పారో అంత వసూలు చేస్తారా, చేయరా? మరి ఏంటి? నా పిల్లల్ని కూడా ఒకసారి ఫీజు లేదని చెప్పేసి నా పిల్లల్ని కూడా బయటికి పంపించారు. నేను మళ్ళీ ఆ స్కూల్ మీద కోపం వచ్చేసి మళ్ళీ వేరే స్కూల్ జాయిన్ చేయించుకొని వాళ్ళని బతిలాడి
కొంచెం టైం తీసుకొని ఆ స్కూల్లో వేరే స్కూల్లో జాయిన్ చేయించడం జరిగింది. అది మాటలు అనగానే కాదు, చేతులతో చేసి చూపించాలి. సత్యనారాయణ ప్రసాద్ గారు, మీరు కొంచెం మన ఇళ్ళలో ఉండండి, కలలో ఊహలో ఉండకండి. అలాగే ఇంకొక మిత్రుడు బాబా న్యూమరాలజీ వెల్త్ ఛానల్ నుంచి ఆల్రెడీ నేను క్లారిటీ ఇచ్చాను. భక్తి న్యూమరాలజీ వెల్త్ కు ఎందుకు వెళ్ళారు, ఇది అతని క్వశ్చన్. నా దగ్గరికి జనాలు సార్ ఎలా వస్తారు మీ దగ్గరికి అంటున్నాడు. నా దగ్గరికి ఎవరిని రమ్మని చెప్పట్లేదు. నేను చెప్పే వర్డ్స్ మీకు సింక్ అయ్యి మీరు ఆ ప్రాబ్లంలో ఉంటే నాకు కాల్ చేయండి, కింద స్క్రోల్ అయిన నంబర్స్కి. ఎటువంటి డౌట్స్ నాకు కాల్ చేయండి. అది చేయలేకపోతే నా పర్సనల్ నంబర్ ఉంది 7981453266. ఈ నంబర్ కూడా నాకే డైరెక్ట్ కాల్ చేయొచ్చు. ఒకవేళ నేనేమన్నా బిజీగా ఉంటే మళ్ళీ రిటర్న్ కాల్ చేస్తాను. అది గుర్తుపెట్టుకోండి. ఈ బాబా న్యూమరాలజీ వెల్త్ నుంచి భక్తి న్యూమరాలజీకి ఎందుకు మార్చాను అంటే, ఇదైనా బిఏ ఎటువంటి ప్రాబ్లం లేదు. రెండు పేర్లు ఏదైనా కూడా చాలా మంచివే. ఈ బాబా అయినా 6లోనే వస్తుంది, భక్తి అయినా కూడా 6లోనే వస్తుంది. ఇక్కడ ఎక్కడా ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం మరి ఎందుకు మార్చారు అంటే, నేను ఛానల్ పెట్టిన తర్వాత ఇంకొక వ్యక్తి, ఆ వ్యక్తిని మీకు క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం లేదనుకోండి, ఆ వ్యక్తి నా ఛానల్ పేరు మార్చుకున్నాడు, నా ఛానల్ పేరు పెట్టుకున్నాడు. నాకు చాలా మంది కస్టమర్స్ బాబా న్యూమరాలజీని కొట్టండి అంటే వేరే పేరు వస్తుంది సార్ ఎలా అంటుంటే, అప్పుడు నేను ఈ భక్తి న్యూమరాలజీ వెల్త్గా మార్చడం జరిగింది. అంతేకాని ఇందులో ఏదో పవర్ లేదో, ఇందులో ఏదో మొత్తం పవర్ ఉందని కాదు. దయచేసి నటరాజ్ గారు అర్థం చేసుకోండి. మీకు ఏదన్నా డౌట్ ఉంటే 7981453266 కాల్ చేయండి, నేను క్లియర్గా మీకు చెప్తాను. లేనిపోని డౌట్స్ అన్ని పెట్టుకొని చేయకండి. ఇంకొక మొన్న చేసిన వీడియో గురించి, నేను పోలీసులు ఏం చేస్తారు, మనం కూడా ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి కదా అన్న విషయంలో నేను వీడియో చేస్తే, ఆయన చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తున్నారా, చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్నావా అని మాట్లాడడం, అసలు చంద్రబాబు నాయుడు గారిని అసలు ఎక్కడ తీసుకురాలేదు, ఏ గవర్నమెంట్ని తీసుకురాలేదు, తెలంగాణ గవర్నమెంట్ని తీసుకురాలేదు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని తీసుకురాలేదు, సెంట్రల్ గవర్నమెంట్ అసలే తీసుకురాలేదు. నేను చెప్పింది ఏంటంటే, మనం ఎక్కడికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా, ఒక సినిమాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా తోసుకునే పోయే నైజం అనేది మన వాళ్ళందరికీ చాలా అలవాటైంది. నేను చాలా గుళ్ళల్లో కూడా చూశాను. అరే అంతసేపు లైన్లో ఉంటారు, వెనక పెట్టి తోస్తూనే ఉంటారు. అవసరం ఏంటి? ఒక 10 నిమిషాలు అయితే అయిపోయే దర్శనానికి అంత ఏంటి? వేల కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు దూసుకొని అక్కడ దాకా వెళ్ళినప్పుడు ఒక గంట సేపు అక్కడ వెయిట్ చేయలేమా? అదే వెయిట్ చేసింటే నిన్న 6 మంది చనిపోయేటోళ్ళు కదా తిరుపతిలో. పోలీసోళ్ళని అని ఎంతవరకు నిజం అనేది నేను చెప్తే, ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాను. అసలు నువ్వు ఒక మాయలో ఉన్నావు. ఎవరి మాయలో ఉన్నావో నాకైతే తెలియట్లే. పూర్తిగా వీడియో చూసిన తర్వాత అక్కడ ఏం చెప్తున్నారు, ఏ క్లారిటీ ఉందనేది చూసిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. నన్ను అడగండి, క్వశ్చన్ చేయండి. నేను ఎందుకు చెప్పాను, ప్రతి వర్డ్కు నేనే బాధ్యుని. ప్రతి మాట నేను మాట్లాడే ప్రతి వర్డు నేనే బాధ్యుని. ఎందుకంటే ఎవరిని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. పోలీసు వాళ్ళు ఆడ కొంతమంది ఉన్నారు, ఇంతమంది జనాల్ని ఎలా ఆపగలుగుతారు, వాళ్ళు ఎట్లా లేపగలుగుతారు? మనకైనా కొంచెం ఇది ఉండాలి కదా. కానీ ఎక్కువ మంది పెట్టకపోవడం తప్పు. కానీ అట్లా ఏదో అనుకొని ఏదో జరిగిందన్న ఉద్దేశంలో చూసుకుంటే, అంటే చనిపోతున్నారు అనే ఉద్దేశంలో ఇట్లా మనం కూడా చూసుకొని వెళ్ళండి. దయచేసి ఎవరి ప్రాణాలు పోగొట్టుకోవద్దు. ఒక మోక్షం కోసం వెళ్ళి
అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినట్లు ఉంటుంది. సినిమాకు వెళ్ళి రేవతి అనే ఆమె చనిపోయింది, మనందరికీ తెలుసు. మరి ఎవరు తీసుకురాగలుగుతారు ఆమెని? అదేదో అప్రమత్తంగా అందరూ చాలామంది ప్రజల అవగాహనతో ఉండింటే ఆ ప్రాణం పోకపోయేది కదా. అర్థం చేసుకోండి దయచేసి ప్లీజ్. దీన్ని వేరే విధాలుగా ఏదో దీనికి పొలిటికలో ఇంకొకటో నానార్థాలు కలిపి దీన్ని దయచేసి తీసుకోకండి. ఒక న్యూమరాలజీ పద్ధతిలో నేనైతే దత్తాత్రేయ స్వామి యొక్క కృప పొందినవాడిని. ఆయనకు ప్రతి నెల నేను వెళ్తాను ఆయన దగ్గరికి, ఖచ్చితంగా ఆయన గుడికి వెళ్తాను ఖచ్చితంగా. ఇది మీరు ఎలా అర్థం చేసుకున్నా ప్రాబ్లం ఏమీ లేదు. నేను ఈరోజు ఒక న్యూమరాలజీ పద్ధతులు కావచ్చు, ఎలాగైనా సరే నేను ఈ లెవెల్లో ఉన్నానంటే నాకు ఆ దత్తాత్రేయ స్వామి యొక్క ఆశీర్వాదమే, ఆ త్రిమూర్తుల యొక్క ఆశీర్వాదమే. డ్యామ్ షూర్గా చెప్తున్నా. ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు ఏదన్నా ఆల్టర్నేట్ చూసుకొని ఆల్టర్నేట్ వ్యక్తులతో నువ్వు మాట్లాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నాకైతే దత్తాత్రేయ స్వామి యొక్క కృప తీసుకున్నాను, హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. నీకు కూడా కావాలంటే చేసుకో, లేకపోతే నువ్వే దేవుడు అయితే నువ్వే హ్యాపీగా ఉండు, నో ప్రాబ్లం. ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నా, న్యూమరాలజీ పైన ఒక అవగాహన ఉండి ముందుకు వెళ్ళాలి అంటే వెళ్దాం, లేదు అంటే నా వీడియోని అస్సలు చూడకండి. ఎందుకంటే ఒకరు కాకుంటే ఒక్కరైనా మీకు ఆ నెగటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడి కనీసం హ్యాపీనెస్ అనేది ఉన్న కర్మను తొలగించుకొని మనము కర్మకు ఎదురిచ్చిపోతున్నాం. ఆస్ట్రాలజీ అట్లా ఉండదు. నువ్వు ఎలా ఉంటే అలాగే పోవాలి, నువ్వు చావాలంటే చచ్చిపోవాలంతే. ఇది అట్లా ఉండదు. చావుని కూడా కొంచెం తప్పిస్తుంది. గొడ్డలి దాకా వచ్చేది గోటితో పోతుంది, ఇది ఖచ్చితంగా. అలాగే ఆరా పవర్స్ అనేటివి ఉన్నాయి. ఆరా పవర్ మనకు తగ్గింది అంటే నీకు డెవిల్ పవర్స్ అనేటివి యాడ్ అవుతాయి. ఆరా తగ్గింది అంటే డెవిల్ వచ్చి నీ లైఫ్లోకి ఎంట్రీ అయిందంటే అస్సలు తట్టుకోలేవు. ప్రాణాలు పోయేదాకా అది మాత్రం వదిలిపెట్టదు. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని రెమెడీస్ చేసినా అది నిన్ను చంపాలనుకుంటే చంపేసి తీరుతుంది. ఇది ఖచ్చితంగా చూసుకొని ఆరా పవర్స్ కూడా క్రియేట్ అయ్యేలా చూసుకోండి. మీ పైన ఒక చంద్రమౌళి యాదవ్ వచ్చి ఏదో ఆరా స్కాన్ మిషన్ తీసుకొచ్చి నేను చేస్తే ఖచ్చితంగా పోతుంది. కానీ ఇది వేరే పద్ధతుల్లో కూడా మనకు ఈ ఆరా పవర్స్ వస్తాయి. అది గుడి కావచ్చు, హోమం కావచ్చు, పూలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఒక డైరెక్ట్ క్రిస్టల్స్ నా చేతికున్న చూడండి, ఈ క్రిస్టల్స్ కావచ్చు, వీటి ద్వారా మన ఆరా పవర్ని పెంచుకోవచ్చు. అలాగే కరుంగల్ మాల ఇవన్నీ ఉన్నాయి, వీటి ద్వారా కూడా పెంచుకోవచ్చు. మన నెగిటివ్ శక్తి పోగొట్టుకొని ఆరా శక్తిని పెంచుకోవడానికి చాలా రూపాల్లో ఉంటాయి. కానీ ఈ కాపర్ థెరపీ, కాపర్ రాడ్స్తో వచ్చే ఆరా పవర్ చాలా పవర్ఫుల్. ఇది లైఫ్ లాంగ్ ఉండే పవర్, ఒక్కసారితో మనకు పోయే పవర్ కాదు. అలాగే ఇవన్నీ చెప్పుకుంటుంటే తలుసుకుంటుంటే బాధగానే ఉంటుంది అన్ని ప్రతి విషయం. మనం ఈరోజు 7 నంబర్ యొక్క పవర్ గురించి, ఆ నంబర్లోని నంబర్స్ ఎక్కువ సార్లు 2 కన్నా ఎక్కువ వస్తే ఎలాంటి నెగిటివ్ ఫలితాలు అనేది తీసుకొస్తుందని తెలుసుకుందాం. మనకు అలాగే మన మొబైల్ నంబర్లో 14569 ఖచ్చితంగా ఉండాలి. ఇంకొక ఎక్స్ నంబర్ కూడా ఉండాలి. అలాగే 1356910 ప్లేసెస్లో ఏ నంబర్స్ ఉండాలనేది చూసుకోండి. ఇవి చాలా కీలకమైన స్థానాలు. ఈ 14569 కూడా చాలా కీలకమైన నంబర్స్. అలాగే 2nd ప్లేస్, 5, 6, 7 ప్లేస్ అండ్ 10th ప్లేసెస్లో ఏ నంబర్స్ వస్తే బాగుంటుంది, ఇవి కూడా చాలా కీలకం. ఇవన్నీ బ్యాలెన్సింగ్ చేసుకొని మన లైఫ్ని, మన యొక్క మొబైల్ నంబర్ని మలుచుకుంటే కొద్దిగా నా మొబైల్ నంబర్తో మన లైఫ్ అనేది సెట్ అవుతుంది, కొంచెం ముందుకు తీసుకెళ్తుంది. ఇది అయితే 7777777 ఇట్లా ఫ్యాన్సీ నంబర్ ఒక 7 ఉందనుకోండి, 90
7 అన్ని 7లే ఉన్నాయనుకోండి, ఇంకా నీ లైఫ్ ఎంతైతే ఎత్తుకు ఎదుగుతుందో తడేలమని పడిపోతుంది. ఎక్కువ ఆధ్యాత్మికంలోకి వెళ్ళాలనిపిస్తుంది, ఒక సన్యాసి అయిపోవాలనిపిస్తుంది, భార్య పిల్లలతో ఉండాలనిపించదు. ఎప్పటికీ ఒకవేళ అనిపించకపోయినా నువ్వు ఉద్యోగరీత్యా కావచ్చు, ఒక బిజినెస్ రీత్యా కావచ్చు, ఖచ్చితంగా నువ్వు ఎన్నో రోజులు నీ ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. ఈ నంబర్స్ ఎక్కువ అయితే ఇది చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన లైఫ్లో 7 నంబర్ అనేది చాలా మంచిది, అలాగే చాలా చెడ్డది. ఒక్క నంబర్ ఉంటే ఓకే, రెండో నంబర్ ఉంటే కొంచెం ఓకే, డబల్ ఓకే. కానీ 7 మూడోది వచ్చిందా, నీ లైఫ్ అతలాకుతలం అయిపోయి మొత్తం నాశనానికి దారితీసి ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది, అలాగే మన ఫ్యామిలీని దూరం చేస్తుంది, మనకు అప్పులు ఎలాగ చేస్తుంది. ఇంకా 7లో ఒకవేళ మ్యారేజ్ డేట్ అయింటే 7 కానీ 16 కానీ 25 కానీ మ్యారేజ్ అయితే ఫ్యామిలీకి దూరంగా ఉండి ఏదో ఒక టైంలో ఎలాగోలాగా ఒక చనిపోవడం కావచ్చు, లేకపోతే దూరంగా అయినా ఉండవచ్చు. ఒకవేళ దూరం ఇంట్లోనే ఉండి కరెక్ట్ హ్యాపీ లైఫ్, హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తుంటే కూడా అప్పులు అవన్నీ రోగాలు దర్శనమిస్తాయి ఈ మ్యారేజ్లో. 7 అనేది చాలా డేంజరు, 16 కొంచెం డేంజర్ ఎక్కువ, 25 కూడా కొంచెం డేంజర్ తక్కువ. ఈ 25 ఫిబ్రవరిలో రాజీవ్ గాంధీ మ్యారేజ్ డేట్ ఉంది, కావాలంటే ఆన్లైన్ ఉంది, కొట్టి చూసుకోండి. అయితే ఏమైంది, ఆయనకి కొన్ని రోజుల తర్వాత ఆయన బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. చాలామంది 7లో ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ రోజుల్లో తొందరగా వాళ్ళ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్ అనేది గడపనీయకుండా చేస్తుంది. 16 ఏంటంటే కొంచెం టైం తీసుకుంటుంది, 25 ఇంకా కొంచెం టైం తీసుకొని మొత్తానికి ఫ్యామిలీ లైఫ్ అనేది లేకుండా చేస్తుంది. ఎక్కువ 7లు లేకుండా చూసుకోండి, ఎక్కువ అప్పులు లేకుండా, ఎక్కువ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. మంచి సూపర్ పవర్నిచ్చే నంబర్స్ పెట్టుకోండి. ఖచ్చితంగా మన లైఫ్ అనేది చాలా 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 బాగుంటుంది. న్యూమరాలజీ పరంగా ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే 100% మన లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి. చాలా చాలా పవర్ఫుల్ నంబర్స్తో మనం చేసుకుంటే కనుక మన లైఫ్ని చాలా బాగుంటుంది. ముందు వీడియోల్లో ఒక్కొక్క నంబర్ పవర్ ఏంటన్నది కూడా నేను వీడియో చేశాను, మీ అందరూ కూడా చూసుకొని ఖచ్చితంగా మన లైఫ్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మీ అందరికీ వెరీ వెరీ